వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో మహిళలకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారు. నగర మేయర్ అముద, చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి వెల్లడి. రాష్ట్రంలో వైకాపా రాక్షస పాలనకు అంతిమ ఘడియలు దగ్గర పడ్డాయి. టీడీపీ నేతల స్పష్టం. నిర్బంధ కార్మికుల హక్కులను కాపాడవలసిన బాధ్యత మనందరిపై ఉంది. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ కరుణ కుమార్. వార్తల్లోని వివరాలు. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో మహిళలకు అధిక ప్రాధాన్యతనిచ్చారని, ప్రతి సంక్షేమ పథకాల్లోనూ వారికి అగ్రతాంబూలం వేశారని నగర మేయర్ అముద, ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానందరెడ్డి తెలిపారు. వైఎస్ఆర్ చేయూత 4వ విడత సంబరాల కార్యక్రమం చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో శుక్రవారం ఘనంగా జరిగింది. మెహ్మా మిషన్ డైరెక్టర్ విజయలక్ష్మి, నగర కమిషనర్ అరుణ, ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానందరెడ్డి, డిప్యూటీ మేయర్లు చంద్రశేఖర్, రాజేష్ కుమార్ రెడ్డి, మెహ్మా పీడి రాధమ్మ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగర పాలక సంస్థ పరిధిలో స్వయం సహాయక సంఘాలు ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తున్నాయన్నారు. గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళలు గతంలో చెల్లించిన రుణాలను 4 విడతలలో పూర్తిగా చెల్లించడం జరిగిందన్నారు. హామీలను నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రికి దక్కుతుందన్నారు. ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానందరెడ్డి మాట్లాడుతూ శుక్రవారం మహాలక్ష్మికి ఇష్టమైన రోజు అని, ఇదే రోజు వైఎస్ఆర్ ఆసరా 4వ విడత నిధులు మహిళలకు అందుతోందన్నారు. రాష్ట్రంలో మహిళలు మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. 2019 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నింటినీ ముఖ్యమంత్రి నెరవేరుస్తున్నారని, ఇదే సమయంలో డ్వాక్రా రుణాలను 4 విడతలలో తిరిగి చెల్లించి కోట్లాది కుటుంబాలలో ఆనందం నింపారన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పాలన కొనసాగుతోందని, పేదరికమే అర్హతగా ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలను అందిస్తున్నట్టు వివరించారు. మెహ్మా మిషన్ డైరెక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థిక అభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. వైఎస్ఆర్ ఆసరా ద్వారా మహిళలు గతంలో చెల్లించిన రుణాలకు సంబంధించి మొత్తాన్ని ప్రస్తుతం తిరిగి చెల్లించినట్లు చెప్పారు. కమిషనర్ అరుణ మాట్లాడుతూ నగర పాలక సంస్థ పరిధిలో 2071 స్వయం సహాయక సంఘాలకు సంబంధించి 18.86 కోట్ల వైఎస్ఆర్ ఆసరా నిధులు విడుదలైనట్లు చెప్పారు. వైఎస్ఆర్ ఆసరా 4వ విడత 18.86 కోట్ల మెగా చెక్కును ఈ సందర్భంగా అతిథులు డ్వాక్రా మహిళలకు పంపిణీ చేశారు. వైఎస్ఆర్ ఆసరా 4వ విడత సంబరాలలో భాగంగా నాగయ్య కళాక్షేత్రంలో పండుగ వాతావరణం నెలకొంది. సాంప్రదాయబద్ధంగా రంగవల్లులు, పుష్పాలు, తోరణాలతో కళాక్షేత్రాన్ని సుందరంగా అలంకరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. బాలికల నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్, రాజేష్ కుమార్ రెడ్డి, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, సిఎంఎం గోపి, సచివాలయ కన్వీనర్లు, ఇతర ప్రముఖులు పెద్ద సంఖ్యలో డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు. అందరూ సంతోషంగా ఉంటున్నాం. ఎందుకన్నా మన జగనన్న ప్రభుత్వం వల్లనే ఈరోజు మనందరూ కష్టపడుతున్నాం. మన మధ్యలో అందరూ పెద్దలు నాయకులు కలిసి ఉంటున్నారు. మన మధ్యలో మన విజయానందరెడ్డి ఉంటున్నారు. చాలా మాకైతే చాలా సంతోషంగా ఉంది. మీకు అనుకూలమైన సంతోషంగా ఉంటుందని మాకు తెలుస్తా ఉంది. మీరు ఒకవేళ మ్యూజియం దగ్గర వచ్చేటప్పుడు ఎంత సంతోషం మీకు జగనన్న మీరు పెట్టుకున్నారు. కుటుంబ అండగా భావిస్తున్నారు. కుటుంబ ఇంత అందంగా పెట్టుకున్న మా మహిళా సోదరికి నాయక శివస్వామికి మరొకసారి నేను నమస్కరిస్తున్నాను. అదే కాకుండా మన జగనన్న చేసుకున్న ఒప్పంద పని నిన్న నేను మన జగనన్న సినిమాకు పోయిన నేను సినిమాకు చాలా సంవత్సరాలు అయింది. ఆశా గురించి అందరూ మాట్లాడినారు. నేను జగనన్న ప్రభుత్వం గురించి మాట్లాడాలని మాట్లాడుతున్నాను. జగనన్న ఎంత కష్టపడి ఉన్నారు నాకు అన్నీ వచ్చేసింది. నమ్మకం మేయర్ గారు చెప్పారు. మీ మీద ఉన్న నమ్మకం
ఉంటుంది విజయ్ ఇక్కడ వదిలేశారు కాబట్టి. అదేవిధంగా రాజకీయాలకు వచ్చేటప్పటికి ఎలక్షన్కి వస్తే ఆ నమ్మకానికి పెట్టారు కాబట్టి మీరు నమ్మకానికి పోతారా? నమ్మకంతో ఉంటారా? గట్టిగా సౌండే రాలేదు. మీరు నమ్మకానికి పోరు కాబట్టి మీ మీద నమ్మకం. అదే చూసినట్టు పనులు మాట్లాడతారు, వాటి గవర్నెన్స్గా మాట్లాడతారు. కాబట్టి మీరైతే నమ్మకం జగనన్నకు. కాబట్టి జగనన్న నన్ను సైన్యం మీరు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరినీ నోటీసులు చేస్తా ఉన్నారు. ఈ పథకాలను ప్రవేశపెట్టి ఈ పెన్షన్ ఓల్డేజ్ పెన్షన్ ఇచ్చి దాన్ని తీసుకెళ్ళడానికి ఒక మనిషిని పెట్టి అనవసరంగా ఎందుకు పరిణామం వాళ్ళు చేస్తారు. వాళ్ళు రేపు మా ప్రభుత్వం వచ్చి ఇవన్నీ తీసేస్తామని ఈరోజు మోమాటం లేకుండా చెప్తా ఉన్నారు. కాబట్టి మీరు ఒకే ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి మనం గెలిపించుకోవాలంటే మహిళా తల్లులే ఒక సైన్యమై వాళ్ళ ఇళ్లలో ఉన్న పురుషులను కూడా మీరే వాళ్ళ దగ్గర నుంచి గట్టిగా నినాదంతో జగనన్నని మళ్ళీ మనం గెలిపించుకోవాలా, మళ్ళీ సీఎం చేసుకోవాలని ఉద్దేశంతో మీరు వాళ్ళని కూడా ప్రేరేపించాలా. కాబట్టి మీ మీద నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఉంచుకున్నారో ఆ నమ్మకాన్ని నమ్ము చేయకుండా, అమ్మకానికి పోకుండా మళ్ళీ మన జగనన్న సీఎం కావాలని నిశ్చయంతో మీరందరూ కూడా పనిచేయాలని సమావేశంగా జరుగుతున్నాం. ఇంకా ఆ యొక్క కేంద్రంలోనే మనము ఆదికి వెళ్తున్నాం. అంటే డైరెక్ట్ గా ముఖ్యమంత్రి ఏ ముఖ్యమంత్రి చేయడానికి విధంగా వాళ్ళ పేపర్ పైన ఇన్ని కుటుంబాలు ఉన్నాయి. ఈ కుటుంబాల పిల్లలకి చదువులు కానీ మహిళలకి మొత్తంగా మీరు చేతిలో డబ్బులు కలిగి ఉన్నారని మీరు ఉపాధ్యాయులని కలిపి వైఎస్ఆర్ ద్వారా చిన్న పంపకడి గారి నుంచి కుటుంబ పశువు కోసం మీరు అందరూ బాగున్నారని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ వైఎస్ఆర్ 4 విడతలుగా కొన్ని వేల కోట్లు, లక్షల కోట్లు ఇవ్వడం చేస్తున్నారు. ఇటువంటి సందర్భంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. 2000 మున్సిపల్ కార్పొరేషన్ 50 నిధులకు సంబంధించి 2071 గ్రూపులు అంటే సామాన్యమైన విషయం కాదు. ఒక గ్రూపుకు 5 మంది తీసుకున్న కనీసం మహిళా సోదరులు 30,000 మంది చిత్తూరులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ద్వారా వైఎస్ఆర్ ఆసరా ద్వారా మనందరూ అందుకుంటున్నాం. మీరందరూ రాబోయే ఎలక్షన్స్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉండి చిత్తూరులో ఎమ్మెల్యే అక్కడ మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలా. ఇటువంటి పరిస్థితుల్లో మనందరూ ఒకటిగా కలిసి కట్టుగా పనిచేసి రాబోయే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి చూసినట్లయితే ఈ యొక్క మహిళా సోదరుల యొక్క జీవిత కలరాక ఇంకా గొప్పగా మారి మంచి విధంగా పిల్లలకు చదువుకుని పెద్దలుగా పెద్ద స్థానాలు వెళ్తారని ఆశిస్తూ ఈ యొక్క ప్రోగ్రామ్ లో నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి అంటూ మిమ్మల్ని బ్యాంకు కూడా డబ్బులు ఇస్తారు. అలా కాకుండా మన జీవిత ముఖ్యమంత్రి గారు బ్యాంకింగ్ వ్యవస్థ చాలా ఇంపార్టెంట్. అది తలకెళ్తే అందరితో మీరు ఇవాళ కుటుంబం ఉండి నేను 4 రూపాయలు డబ్బు పెట్టానని చెప్పిన మాట పెట్టాను. ఒక రోజు లేట్ చేయకుండా 4 రూపాయలు మీకు రుణమాఫీ చేసి ఈ రోజు అందరినీ సంతోషపెట్టారు. అదేవిధంగా 40 లక్షల్లో మనందరూ మన దగ్గర దాన్ని నెరవేరిస్తే మన వల్ల ఆయన నెరవేరుతున్నారు. కాబట్టి ప్రజలు వచ్చే కాలంలో మీకు ఓట్లు వాగ్దానాలు కానీ సీఎంలు ఇస్తామని, ఇంట్లో 200 పదవులు ఇస్తామని రకరకాల వాగ్దానాలు మీరు అందరూ ఆలోచించుకోండి. నేను చెప్పేది కాదు. ఎప్పుడు కానీ ఎలక్షన్ ముందు చెప్పే వాగ్దానం ఏది నెరవేర్చినట్టు చేతిలో లేదు. ఎలక్షన్ ముందు చెప్పే వాగ్దానాన్ని నేను ఎలక్షన్ లో చూస్తానండి స్టేట్మెంట్ నేను అలా చెప్పలేదు, ఇలా చెప్పలేదు, ఇలా చేస్తే ఎవరు నెరవేర్చాలి. ఆత్మహత్య రైతులకి ఏదో ఒక సాయం ఏంటంటే మనం చేసే సాయం బట్టి వాళ్ళ ఆత్మహత్య ఎక్కువ చేస్తుంటారు అని అంత చీపు ఇలా చదవని ఇంకోసారి జనరల్ చేసి మన జగన్ని ప్రతి అదే మాట నుండి 150 నిర్మించి మన భవిష్యత్తు నగరపాలక సంస్థలో దాదాపుగా 3,350 ఎస్ఎస్జి మహిళా సంఘాలు ఉంటే అందులో 2,071 మహిళా సంఘాలు మనకి వైఎస్ఆర్ ఆసరాలో ఎదురైన సంగతి మీకు అందరికీ తెలిసిందే. ఏప్రిల్ 11వ తారీఖు
తారీఖు 2019 నాటికి ఏదైతే మహిళా సంఘాలు ఎలిజిబుల్ ఉండి లోన్ అనేది మనకి ఇంకొక బ్యాలెన్స్ ఉన్న అన్ని అమౌంట్ని కూడా గత 4 సంవత్సరాల్లో ప్రభుత్వం 4 రకాలుగా మనకి విడుదల చేసిన సంగతి మీకు అందరికీ నిజమే. గత సంవత్సరం కూడా మన వైఎస్ఆర్ రాష్ట్ర సంబరాలు చాలా గొప్పగా ఘనంగా మనం చిత్తూరులో జరుపుకోవడం జరిగింది. ఇప్పుడు 4వ విడత సంబరాలు కూడా అంతే సంతోషంగా జరుపుకోవడానికి ఈ రోజు నుంచి మనం ప్రారంభిస్తున్నాము. దయచేసి నా ఒక్క చిన్న గమనిక ఏంటంటే ప్రభుత్వం అందిస్తున్న ఈ ఆశ్రయాన్ని నిజానికి మన భవిష్యత్తుకి, మహిళల స్వావలంబనకి, అలాగే మన పిల్లల భవిష్యత్తుకి ఉపయోగకరంగా మీరు దాన్ని తీర్చిదిద్దుకొని వాడుకున్నట్లయితే తప్పకుండా కూడా మనం ఏదైతే ప్రభుత్వం భావిస్తున్న ఈ అండ అనేది మనకి మన భవిష్యత్తుకి, కుటుంబానికి, మహిళలకు ఉపయోగపడుతుందని చిన్న సూచన చేస్తూ ఈ అవకాశం నాకు అందించినందుకు ధన్యవాదాలు. రాష్ట్రంలో వైకాపా రాక్షస పాలనకు అంతమ గడియలు దగ్గర పడ్డాయని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. శుక్రవారం చిత్తూరు నగరంలోని 39, 31, 32వ డివిజన్లలో రా కదిలిరా కార్యక్రమాన్ని చేపట్టిన టీడీపీ నేతలు టీడీపీ ప్రభుత్వం 2024 ఎన్నికల్లో చేపట్టనున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని, ఇందులో భాగంగానే పరదాల చాటున తిరిగే ముఖ్యమంత్రికి త్వరలోనే రాష్ట్ర ప్రజలు తగిన గుణపాఠం చెప్పబోతున్నారని స్పష్టం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని, ఇందులో భాగంగానే మహిళలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ 5 అద్భుతమైన పథకాలను మహిళలకు అందజేసే విధంగా మేనిఫెస్టోను రూపొందించడం జరిగిందన్నారు. మాట తప్పను మడమ తిప్పనని చెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వకుండా మత్తు పదార్థాలకు బానిస చేశాడని, అంతేకాకుండా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులను సైతం పూర్తి స్థాయిలో వంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ప్రజల జీవన ప్రమాణాలను పూర్తిగా నాశనం చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని వైకాపా ప్రభుత్వం చేస్తున్న కుట్రలు కుతంత్రాలకు ప్రజలే రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, మాజీ మేయర్ కటారి హేమలత, చిత్తూరు టీడీపీ పార్లమెంటరీ ఉపాధ్యక్షులు కాజూరు బాలాజీ, గుర్జాల జగన్మోహన్, గీర్వాణి చంద్రప్రకాష్, సిఆర్ రాజన్ తదితరులు పాల్గొన్నారు. తెలుసు కదా, టీవీ చూస్తా ఉంటాం. मालूम पूरा बिजनेस कैसे हो गया ये 5 ईयर నా కొద్దిగా తమ్మి లేడీస్ మంచి దృష్టి పోతే నీకు ఇంకొక 1000 రూపాయలు ఇచ్చి నిర్బంధిత కార్మికుల హక్కులను కాపాడవలసిన బాధ్యత మనందరిపై ఉందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ డాక్టర్ కరుణ కుమార్ పేర్కొన్నారు.
శుక్రవారం స్థానిక జిల్లా కోర్టు న్యాయ సదన్ భవనం నందు వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలిసి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన నిర్బంధిత కార్మిక వ్యవస్థ నిర్మూలన దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ బంధించబడ్డ కార్మికుల హక్కులను కాపాడవలసిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. సుప్రీంకోర్టు, రాష్ట్ర హైకోర్టు మరియు జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని 13 మండల న్యాయ సేవాధికార సంస్థ నందు ఈ ప్రత్యేకమైన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఎక్కడైతే బంధించబడ్డ కార్మికులు ఉంటారో వారి బాల్యం నలిగిపోతున్న సందర్భంగా దీన్ని ప్రజలకు ప్రత్యేకంగా తెలియజేయడంతో పాటుగా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న NGOల సహకారంతో బంధించబడ్డ కార్మికులకు రాజ్యాంగం కల్పించిన హక్కులు ఆర్టికల్ 14, 15, 19లను ఉల్లంఘించిన వాటిని బంధించబడ్డ కార్మికులు కల్పించుటకు ఈరోజు ప్రత్యేకమైన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. సామాజిక సర్వే ప్రకారంగా జిల్లాలో బంధించబడ్డ కార్మికులు లేరని, ఎక్కడైనా ఉంటే వారందరికీ విముక్తి కలిగించేందుకు ప్రతి పౌరుడు హక్కులతో పాటు బాధ్యత వహించి ఎక్కడైనా బంధించబడి కార్మికులు ఉన్నారో వారికి సంబంధించిన సమాచారాన్ని పోలీసు, రెవెన్యూ, జిల్లా కార్మిక శాఖకు మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు లేదా మండల న్యాయ సేవాధికార సంస్థకు తెలియజేయాలన్నారు. మనం ఒక ప్రత్యేకమైనటువంటి దినాన్ని జరుపుకుంటున్నాం జిల్లా వ్యాప్తంగా మరియు రాష్ట్ర వ్యాప్తంగా కూడా. మరి ముఖ్యంగా మన యొక్క జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో చిత్తూరు హెడ్ క్వార్టర్స్లోని మరియు 13 మండల్ లీగల్ సర్వీస్ కమిటీస్లో కూడా ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం, అంటే ఎక్కడైతే బంధించబడినటువంటి కార్మికులు ఉంటారు, మరి ముఖ్యంగా బాల్యంలో నలిగిపోతున్నటువంటి ఈ సందర్భాలని ప్రజలకి ప్రత్యేకంగా తెలియజేయడమే కాకుండా వివిధ విభాగాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళ సహకారంతో మరియు ఇక్కడ క్రాసు, అలాగే రోప్స్, వివిధ NGO సంస్థల సహకారంతో ఈ దినంలో ఏంటంటే మనం సెన్సిటైజేషన్ ప్రోగ్రాంతో పాటు రాజ్యాంగం కల్పిస్తున్నటువంటి హక్కు, అంటే ఆర్టికల్ 14, అలాగే 15, 19 ఈ ఈక్వాలిటీకి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలు, ఈ బాండెడ్ లేబర్ అన్న కాన్సెప్ట్ ఎక్కడైతే ఉందో రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులన్నీ ఉల్లంఘించబడి ఉంటాయి కాబట్టి, వైలేటివ్గా ఉంటాయి కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ రాజ్యాంగ హక్కుల్ని మళ్ళీ బాండెడ్ లేబర్స్కి కల్పించాలంటే వాళ్ళందరినీ కూడా ఆ సిస్టంలో నుంచి విముక్తుల్ని చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కాబట్టి మనం ఈ రోజున ఆ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నాం. అయితే మా యొక్క సామాజిక సర్వేలో, చిత్తూరు వ్యాప్తంగా చేసినటువంటి సామాజిక సర్వేలో ఈ బాండెడ్ లేబరర్ సిస్టమ్ అన్నది బహుశా మాకు ఉన్నంత వరకు, సమాచారం ఉన్నంత వరకు చిత్తూరు జిల్లాలో లేదు. అయినప్పటికీ పిల్లలలో నురిపురుగుల ఉండడం వల్ల వారిలో రక్తహీనత, నీరసంగా ఉండడం జరుగుతుందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ ప్రభావతి దేవి పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని ప్రైవేటు పాఠశాలలో జిల్లా విద్యాశాఖ ఏడీ విజయేంద్రరావుతో కలిసి జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా పిల్లలకు ఆల్బెండజోల్ 400 mg మాత్రలు మింగించే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పిల్లలలో నులిపురుగులు ఉండడం వల్ల వారు రక్తహీనత, నీరసంగా ఉండడంతో పాటు తరచుగా అనారోగ్య బారిన పడడం జరుగుతుందని, అందుకోసం ప్రతి సంవత్సరం 1 నుండి 19 సంవత్సరాల లోపు పిల్లలు అందరూ ఆల్బెండజోల్ 400 mg మాత్రలు మింగాలన్నారు. ఆరోగ్యవంతమైన పిల్లల భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక వైద్య సౌకర్యాలు కల్పిస్తుందన్నారు. పిల్లల కడుపులోని నురిపురుగులు, బద్దె పురుగు మరియు గుండ్రని పురుగులను నివారించడం ద్వారా పిల్లల యొక్క ఆరోగ్యాభివృద్ధి పెంపొందించి తద్వారా పిల్లలు ఉన్నత పౌరులుగా ఎదుగుతారని, అందులో భాగంగా ఈరోజు జిల్లా వ్యాప్తంగా 2420 అంగన్వాడీ కేంద్రాలు, 2680 ప్రభుత్వ ప్రాథమిక హై స్కూళ్లు, 137 ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలల్లోని 3,63,556 మంది పిల్లలకు మరియు సిబ్బంది అందరూ ఈ మాత్రలు మింగించడం జరుగుతుందన్నారు. అనంతరం విద్యాశాఖ ఏడీతో కలిసి ముందుగా 9వ తరగతి చదివే పిల్లలకు నులిపురుగుల నివారణ మాత్రలు మింగించారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ శిరీష, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ లోకేష్, ఎంఈఓ సెల్వరాజ్, వైద్య అధికారులు, పాఠశాల సిబ్బంది, పిల్లలు తదితరులు పాల్గొన్నారు. గ్రీన్ అంబాసిడర్ కార్మికులకు పెండింగ్ లో ఉన్న 25 నెలల జీతాలను తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్, గౌరవ అధ్యక్షులు నాగరాజు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ జీతాలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం జిల్లా జడ్పీ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ గ్రామాలలో పారిశుద్ధ్య పనులు చేస్తున్న గ్రీన్ అంబాసిడర్ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణి అవలంబించడం బాధాకరమన్నారు. గ్రామాలలో పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్న గ్రీన్ అంబాసిడర్ కార్మికులకు నెలల తరబడి రాష్ట్ర ప్రభుత్వం జీతాలను ఇవ్వడం లేదని, దీంతో వారి కుటుంబాలు పస్తులతో అల్లాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం 680 జీవో ప్రకారం 10,000 రూపాయల జీతం ఇస్తామని చెప్పి 2 సంవత్సరాలు పూర్తి కావస్తున్నా ఇంతవరకు దానిని అమలు చేయలేదని పేర్కొన్నారు. తక్షణమే గ్రీన్ అంబాసిడర్ కార్మికుల సమస్యలు పరిష్కరించుకుంటే దశల వారి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో గ్రీన్ అంబాసిడర్లు, ఏఐటియుసి నాయకులు తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో, గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు అనారోగ్యం, జబ్బులు రాకుండా ఆ గ్రామాన్ని పరిశుభ్రం చేస్తూ స్వచ్ఛ పరిశుభ్రత అనే పేరుతో గ్రీన్ అంబాసిడర్ కార్మికులు గ్రామాల్లో పనిచేస్తున్నారు. వాళ్ళకి మన ఏఐటియుసి కార్యదర్శి చెప్పినట్టు 2021 నుండి వాళ్ళు జీతాలు సక్రమంగా ఇవ్వకపోవడం చాలా దుర్మార్గం. మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, ఎమ్మెల్యేలు వచ్చినా, మంత్రులు వచ్చినా, మిగతా సంబంధించిన అధికారులు వచ్చినా వాళ్ళకు సేవలు చేయాలా, పరిశుభ్రంగా ఉంచాలా, లేకపోతే కార్మికుల పైన చర్యలు తీసుకునేదానికి వెనుకాడే పరిస్థితి లేదు. అలాంటి మా దగ్గర పనిచేసుకుంటూ ఈరోజు జీతాలు ఇవ్వకపోతే మేము ఏం తిని బతకాలి? అయితే మేము ఇంట్లోకి పోయేసి కడుపు పైన తడిగుడ్డు వేసి పట్టుకోవాలా? మేము పండుకుంటాం, మా ఇంట్లో కుటుంబాలు, మా పిల్లలు ఏం కావాలా? ఈ ప్రభుత్వం ఇచ్చేది 6,000 రూపాయలు. ఈ 6,000 రూపాయలతో సంసారం గడుగుతుందా? మీ అధికారులు ఎవరైతే అధికారులుగా పంచాయతీ సంబంధించిన అధికారులు ఉన్నారో ఒక్కొక్కరికి 50,000 నుండి 1,00,000 రూపాయల వరకు జీతాలు వస్తాయి. మీకు ఒక నెల జీతం రాకపోతే మీ కుటుంబాలు తల్లడిల్లిపోతా ఉంది. కానీ మాకు వచ్చే 6,000 ఈ రోజు వరకు కూడా 10 నెలలు, 15 నెలలు, 20 నెలలు, 25 నెలలు బకాయిలు అట్లే పెండింగ్ ఉన్నాయి. ఇక్కడికి వస్తే డిపో గారు కానీ, ఇక్కడ వచ్చినటువంటి సిఓ గారు కానీ మీకు డబ్బులు పంపించేసినాం, ఫిఫ్త్ ఫైనాన్స్ కూడా మేము పంపించేసినాం. మీరు పంచాయతీల దగ్గర అక్కడ ఉన్నటువంటి చిత్తూరు నగర పరిధిలో గంధం వేడుకలను ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించారు. చిత్తూరు నగరంలోని మండి వీధిలో ఉన్న హజరత్ యక్తాదర్ ఆలిఫ్ షా బాబా దర్గాలో గ్రంథోత్సవ మహోత్సవం ఘనంగా ముగిసిందని కమిటీ సభ్యులు కరీముల్లా హుస్సేన్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గురువారం రాత్రి 8 గంటలకు గ్రంథోత్సవం ప్రారంభమైందని, శుక్రవారం ఉదయం ప్రత్యేక ప్రార్థనతో గ్రంథ ఉత్సవ మహోత్సవం ఘనంగా ముగిసింది అన్నారు. ఈ కార్యక్రమ విజయవంతానికి కృషి చేసిన చిత్తూరు నగర ప్రజలకు కమిటీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజలకు తన వంతు సేవా కార్యక్రమాలు చేపట్టాలన్న ఆకాంక్షతోనే ప్రతి నెల ప్రజలకు అవసరమైన నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని చేస్తున్నామని సంగీత నాగరాజు తెలిపారు. ప్రశాంత్ నగర్ కాలనీలో 5,000 మంది పేద ప్రజలకు నిత్యావసర సరుకులకు సంబంధించిన వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంగీత నాగరాజు మీడియాతో మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అన్న స్ఫూర్తితో చిత్తూరు నగరంలోని ప్రశాంత్ నగర్ వైఎస్ఆర్ కాలనీ పరిధిలో ఉన్న ప్రజలకు ప్రతి నెల తన వంతు బాధ్యతగా నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని తెలిపారు. అంతేకాకుండా నగరంలోని అంగన్వాడీ కేంద్రాలకు రైటింగ్ బోర్డులు, పిల్లలకు భోజనం వంటి సేవా కార్యక్రమాలు కూడా అనునిత్యం చేపడుతున్నానని వెల్లడించారు. ఈ కార్యక్రమాలను నిరంతరాయంగా కొనసాగిస్తానని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. బ్యాగ్ రాలేదు కాణిపాకం ఆలయంలో ఆలయ చైర్మన్ వ్యవహార శైలిని నిరసిస్తూ ఉభయదారులు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. కాణిపాకం దేవస్థానం కార్యనిర్వహణాధికారి కార్యాలయం ముందు కాణిపాకం ఉభయదారులు శుక్రవారం ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ కాణిపాకంలో నిర్వహించే కార్యక్రమాలలో ఉభయదారులకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో పాటు తమ పట్ల నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తున్న ఆలయ ఈవో చైర్మన్ వ్యవహార శైలిని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. గురువారం ఆలయ చైర్మన్ ఈవో కాణిపాకం యొక్క చరిత్ర గ్రంథమును ముఖ్యమంత్రి జగన్ దగ్గర ఆవిష్కరించారని, అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి ఎలాంటి సమాచారాన్ని ఉభయదారులకు తెలపకపోవడం బాధాకరమన్నారు. ఆ గ్రంథంలో ఉభయదారుల ప్రస్థానం లేకుండా ఇవ్వడం మంచి పద్ధతి కాదన్నారు. కాణిపాకం దినదినాభివృద్ధి చెందుతుందంటే అందులో ఉభయదారుల పాత్ర కూడా కీలకంగా ఉంటుందన్న విషయాన్ని అధికారులు గుర్తించుకోవాలని, అయితే ప్రస్తుతం కాణిపాకం ఆలయంలో ఉన్న చైర్మన్తో పాటు ఈవో ఉభయదారులు ఉనికి లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు చేశారు. తక్షణమే చైర్మన్తో పాటు ఈవో తమకు క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో ధర్నా కార్యక్రమానికి మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ వ్యవస్థను మేము రద్దు చేయము, మీ కాకుండా పోయింది మాది తప్పని అతను క్షమాపణ కోరేంత వరకు మనం ఎక్కడ కూర్చోమో రప్పించండి. ఇక్కడ ఈరోజు కూడా 28 ఎకరాలు
దానం మాదిరి ఆల్మోస్ట్ దానం ఆ రోజు ఇచ్చిన దుడ్డు లెక్కలేదు. దానం మాదిరి ఇచ్చిన దుడ్డుతో ఈరోజు ఇన్ని ఎకరాల డెవలప్, గుడికి చాలా ల్యాండ్ లేదు, చుట్టుపక్కల మన అందరు రైతులు కానీ మాది కానీ మా గ్రామ పరిసరాల రైతులు కానీ అందరికి గ్రామ పంచాయతీ సంబంధించిన ల్యాండ్ ఇచ్చినాకే గుడి అభివృద్ధి స్టార్ట్ అయింది. ఒక 2 అడుగుల రోడ్డు కానీ, గెస్ట్ హౌస్లు కానీ, ఒక బస్ స్టాండ్ కానీ, జనాలకు కానీ దినదిన అభివృద్ధి చెందుతూ ఈ లెవెల్కి వచ్చింది. ఈ రోజు వచ్చిన వాళ్ళు వచ్చి అభివృద్ధి పరిచిన రోజు చెప్పుకుంటే సంపాదించుకునేది కాదు. ఆ రోజు వచ్చిన ఈవోలు కానీ, స్థానిక ప్రెసిడెంట్లు కానీ, నాయకులు కానీ, అందరి ఉభయదారులు అందరూ ఈరోజు ఈ డెవలప్మెంట్ ఉంది, అది కొనసాగుతూ ఉంది. కానీ ఇన్ని రోజులు ఏ ఈవో కానీ, యారు కానీ, ఎవరు కానీ, అధికారులు కానీ, వచ్చిన చైర్మన్లు కానీ ఎవరు ఈ మాదిరి కామెంట్ ఇంటికి చేయలేదు. ఈరోజు ప్రతి వ్యవస్థ వచ్చిన నా 3 ఏళ్ళుగా, నేను సర్పంచ్ అయ్యి 3 ఏళ్ళు వచ్చింది. ఒక గ్రామ పంచాయతీ నిర్వీర్యం చేసేదానికి కూడా ఎన్నో మాకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వచ్చి మాట్లాడదామనే కానీ ఒక శ్మశాన వాటికి గురించి కానీ, ఇంకా అదర్ వ్యవస్థలు కానీ, హాస్పిటల్ మొన్న రీసెంట్గా హాస్పిటల్ చిన్నదానికి షెడ్ చేసుకున్నాను టెంపరీగా. అంటే అక్కడ లోడి నేను ఉన్నాను, మా చిన్నాయన చనిపోయి దీంట్లో ఉంటే కూడా ఆ టైంలో లోడ్ ఇచ్చి దాన్ని కడగాలతో లోడ్ ఇచ్చి పంపించిన సర్పంచ్ నాతో మాట్లాడలేదు, నాకు చెప్పలేదు అనే విధంగా ఆ రోజు చేసినారు ఆయన ఈవో గారు కూడా. ఇవన్నీ సమస్యలు చూస్తాను, రోజు రోజు చూసుకొని అరే ఈరోజు అయితే సాల్వ్ అవుతుందని సామరస్యంగా మనం ఇన్ని రోజులు పోయి చూసిన ఓపిక నశించి ఈరోజు ఉభయదారుల వ్యవస్థ కానీ, గ్రామ పంచాయతీ వ్యవస్థ కానీ రెండింటిని నిర్వీర్యం చేస్తాం కంకణం కట్టుకొని మనం ఒక బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు ఒక పత్రిక ఇస్తారు, ముందుగా ఇచ్చి ప్రూఫ్ ఇచ్చి దాన్ని అందరూ సర్టిఫై, మన ఉభయదారులు అందరూ సర్టిఫై చేసినాకే ప్రింట్ చేస్తూ ఉంటాం. అట్లా ఒక చరిత్ర రాసే అట్లీస్ట్ ఇన్ఫర్మేషన్ లేదు. ఒక ఎవరిని అడిగి అనుభవజ్ఞులైన లోకల్ ఐఓర్లు కానీ, స్వాములు కానీ, నాయకులు కానీ అడిగి దాన్ని ప్రింట్ చేస్తామంటే మనం చెప్పినాము. అలాగే అని చెప్పేసి అంతలోపల ఇక్కడ మా ప్రీతమంత ముఖ్యమంత్రి దగ్గర ఆవిష్కరించాలనేసి అక్కడ కమ్యూనికేషన్ లేదు, మా మినిస్టర్ గారు డిస్ట్రిక్ట్ మినిస్టర్ ఉన్నారు, వాళ్ళకు కూడా తెలియకుండా ఇవన్నీ అక్కడ చేయటం చాలా ఇది కాబట్టి దీన్ని వెంటనే తీసుకొని ఈవో గారు కూడా, మెయిన్ మాకు ఈవో గారు నేను సర్పంచ్ ఒక ప్రోటోకాల్ లేదు, ఇక్కడ నేను వస్తూ ఉంటాను, ఒక్కదానికి కూడా ఇన్ఫర్మేషన్ లేదు. ఒక్క మినిస్టర్ వచ్చినా, ఒక ఎమ్మెల్యే వచ్చినా, పెద్ద సంబంధించిన అధికారులు ఎవరు వచ్చినా కూడా ఒక మొదటి పౌరుడిగా, కాణిపాక మొదటి పౌరుడిగా ఒక్కరోజు కూడా నాకు ప్రోటోకాల్ ఇన్ఫర్మేషన్ ఆఫీస్ని చెప్పి కూడా చూసినాను. ఒక్కరి ఏఈఓకి చెప్పినాను, పోలీస్ వ్యవస్థకి చెప్పినాను, అందరికీ చెప్తుంది. ఎవరు ఇన్ఫార్మ్ చేయండి, ఇంతవరకు ఆ రోజు కూడా ప్రోటోకాల్ మెయింటైన్ చేయటం లేదు. అతనికి ప్రోటోకాల్ అవసరం లేదు, లోకల్ నాయకులు అవసరం లేదు, ఉభయదారుల వ్యవస్థ అవసరం లేదు. ఈ రోజు వచ్చి మేమే అభివృద్ధిని నీతి నిజాయితీ మాదిరి చూపించుకొని పెద్ద మా నాయకులకు కానీ, వాళ్ళకి కానీ, మా మినిస్టర్కి కానీ, ఎవరికి కానీ చేరదేయకుండా ఈయనే ఇచ్చేసుకుని వీరి వ్యవస్థ. గంజాయి అక్రమ రవాణా చేస్తున్న 9గురిని తిరుపతి పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 4 లక్షల రూపాయల విలువ గల 20 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నరసరావుపేటకు చెందిన బండారు రూపవతి, బీరంకి దుర్గా, బండారి కుమారి అనే మహిళలు తిరుపతిలోని లోకేశ్వరరావు గంజాయిని సప్లై చేస్తున్నారు. లోకేశ్వరరావు నగరి, తిరుత్తని, పుత్తూరు ప్రాంతాలలో విక్రయం చేస్తున్నారు. తిరుపతి జిల్లాలో పలు చోట్ల కాలేజీ స్టూడెంట్స్కు 200 రూపాయల నుండి 500 రూపాయలకు గంజాయిని విక్రయిస్తున్నారు. రహస్య సమాచారం అందుకున్న తిరుపతి ఈస్ట్ పోలీసులు వలపన్ని గురువారం రాత్రి డిఆర్ మహల్ రోడ్లో 9గురిని అరెస్టు చేశారు. వారి వద్ద ఉన్న 4 లక్షల రూపాయల విలువ గల 20 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి అక్రమ రవాణాలో 9గురిలో 3 ఆడవాళ్లే ఉండడం గమనార్హం. గత సంవత్సరం నుండి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో 19 మంది గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న వారిని అరెస్టు చేసి 64.4 కేజీలు స్వాధీనం చేసుకున్నట్లు ఈస్ట్ డిఎస్పీ సురేంద్ర రెడ్డి వెల్లడించారు. చిన్న పొట్టాలుగా మార్చి అమ్మడం జరుగుతుందని తెలిసింది. వీళ్ళ ముగ్గురిని, ఈ 3 ఆడవాళ్ళని అలాగే ఈ లోకేశ్వరరావుని విచారిస్తే వీళ్ళపైన గతంలో కూడా వైజాగ్, విజయవాడ, గుంటూరు అలాగే తమిళనాడులో కేసులు ఉన్నట్టు తెలిసింది. ఆ కేసుల వివరాలు కూడా ఈ ప్రెస్ నోట్లో పొందుపరచడం జరిగింది. వీళ్ళందరినీ కూడా ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తున్నాము. వీళ్ళ దగ్గర 20 కేజీలు గాంజా సీజ్ చేయడం జరిగింది. ఈ సీజర్కి సంబంధించి ఇందులో పాల్గొన్న టీంకి, ఈ సిఐ గారికి అలాగే ఎస్ఐ మిగతా టీంకి ఎస్పీ గారికి రివార్డుల కోసం పంపడం జరుగుతుంది. ఇక ముందు కూడా ఈ గాంజా పైన ఇలాగే మేము ఈ దాడులు కొనసాగిస్తామని తెలుపుతున్నాం. వీళ్ళకు యాక్చువల్గా వీళ్ళకి 3గురికి కూడా అక్కడ నర్సీపట్నంలో అప్పారావు అనే వ్యక్తి
ఈ సరఫరా చేసినట్టు తెలిసింది. అతన్ని కూడా కేసులో ఇన్వాల్వ్ చేసినాము. అతని కోసం గాలింపు చర్యలు చేపడుతున్నాం. ప్రస్తుతానికి వీళ్ళు గత సంవత్సరంగా చేస్తున్నట్టు మాకు వాంగ్మూలం ఇచ్చారు. ఆ సంవత్సరం నుంచి కూడా చేస్తున్నారు, సప్లై చేస్తున్నారు ఈ ప్రాంతానికి. రైల్వే పోలీసులు కాదు, మేమే గుర్తించాం. మాకు వచ్చిన సమాచారమే వాళ్ళు తిరుమల ఎక్స్ప్రెస్లో వచ్చారు. మొన్న నైటు గాంజా తీసుకొని నిన్న ఉదయం అంతా గాలిస్తే నిన్న సాయంత్రము మాకు పట్టుబడడం జరిగింది. ఇక్కడే హాలిడే హోమ్ ఉంది కదా, ఈ గోవిందరసం చౌదరి ముందర. అతని పైన కూడా కేసులో ఉన్నాడు. గాంజా అక్కడి నుంచి కిలో 5,000 రూపాయలు కిలో కొని ఇక్కడ తెచ్చి 8,000 రూపాయలకి అమ్ముతున్నారు. వాళ్ళు దాదాపుగా నెలకు 1-2 సార్లు తీసుకొస్తున్నట్టు తెలిసింది. డిఫరెంట్ వ్యక్తులకు ఇస్తున్నట్టు కూడా తెలిసింది. ఇంకా విచారణ కొనసాగుతుంది దానిపైన. అదంతా కూడా మేము ఇంకా విచారణ చేస్తున్నాము. పూర్తిగా డీటెయిల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మీకు తెలియపడటం జరుగుతుంది. ఇంతకుముందు కూడా 6 కేసులు నమోదు చేశాము ఇదే పోలీస్ స్టేషన్లో. వివిధ కేసులు 64 కేజీల గాంజా సీజ్ చేశాము. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వారిలో ఉడిపి పరిమార మఠ తీర్థ స్వామీజీ శ్రీ విద్యాధీశ, సమాచార శాఖ మంత్రి చల్లబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఐలాపురం రాజా, తెలంగాణ హైకోర్టు జస్టిస్ సూరేపల్లి నంద, ఏపీ మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ రఘురాజు, ప్రభుత్వ విప్ విక్రాంత్ వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. సాక్షి వాళ్ళు చెప్తున్నారు. వచ్చిందన్నా సరే ఒక నిమిషం. ఆయనకే సాల్వ్ వేసుకున్నానికి నాకే సాల్వ్ వెళ్ళలేవు కదా. అసెంబ్లీ అయిన తర్వాత నెక్స్ట్ డేకి ఎవడు మన తాగిడి ఎక్కువ ఉన్నది. నెంబర్ స్థాయి తాగిడి ఎక్కువ ఉన్నది. తీసుకెళ్ళిపోతారు మమ్మల్ని వచ్చిన ఏమని బిగించేస్తున్నాడు. థ్యాంక్ యూ. ఏబిఎన్ పట్టం ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.